హా, ఇది మిడ్ నైట్ ముచ్చట్లు పార్ట్ 2 అనమాట. సో దీనికన్నా ముందు పార్ట్ 1 ఉంది. పార్ట్ 1లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, పార్ట్ 2లోనే తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. పైగా అంత పెద్ద డిస్కషన్ లేదు, ఒక రాముది డిస్కషనే. రాము తన గురించి తను చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకు రాము అలా ఉన్నాడు అన్న విషయం కూడా మనకు అర్థమైంది. సో రాములో ఏంటి ఏదో తేడా ఉంది అని అనుకుంటాం కదా. సో అదొక్క డిస్కషన్ మంచిగా ఉంది, రెస్ట్ అంతా పెద్ద ఏం లేదు. బట్ నేను చెప్తాను, పార్ట్ 1 మాత్రం చూడండి. అందులో శ్రీజ ఎమ్మెల్యే డిస్కషన్ పెద్దదే, కొంచెం నేను చదివినట్టు ఉంటుంది, కానీ అది బాగుంటుంది. ఆ డిస్కషన్ యాక్చువల్గా బాగా బూస్టప్ ఇస్తాడు. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ మిస్ అవడానికి కారణం కూడా ఇందాక వీడియోలో చెప్పాను. చూడండి, క్లారిటీ వస్తుంది. మళ్ళీ చెప్తే మీకు బోర్ కొట్టేస్తారు, రిపీట్గా 2 చూసే వాళ్ళకి ఇబ్బంది పడతారు. దీని తర్వాత ఎపిసోడ్ రివ్యూ పెడతా, ఎందుకంటే ఆల్రెడీ చేసి అది పోయింది, మళ్ళీ ఇమీడియట్ చేయడానికి ఎనర్జీ రాలా. సో దీని తర్వాత ఎపిసోడ్ రివ్యూ పెడతాను. సో 3 వచ్చేస్తే మార్నింగ్ 6:30 కల్లా క్లోజ్ చేసాకే పడుకుంటా, చేయకుండా మాత్రం పడుకోను. 2 మైకులు పెట్టుకొని మరి ఒకటి ఆడియో ఒకటి సపరేట్గా రికార్డ్ చేస్తాను. ఒకవేళ ఎక్కడైనా ఆడియో దుబ్బితే ఇది ఇంకా అటాచ్ చేసి ప్రాసెస్ చేద్దామని. ఈ మధ్య కొంచెం బూతులు మాట్లాడేస్తున్నాను కదా, కొంతమందితో మాట్లాడి ఇచ్చేస్తున్నట్టున్నాయి, తగ్గించుకోవాలి. బూతే అంటారు ఈ దొబ్బడాలు ఇవన్నీ. ఎనీవే, హరీష్ గారు సంజనాకి మధ్యలో గొడవ అవుతూ ఉంటుంది. అంటే డైరెక్ట్ గొడవ కాదు, ఇండైరెక్ట్ వారు. ఇందాక మనం అక్కడే బ్రేక్ చేసాం ఆ వీడియోలో, అది కొంచెం కంటిన్యూ చేస్తానమాట. ఆవిడేంటి, హరీష్ గారు పక్కన రామ్కి ఎవరికి చెప్తూ ఉంటారు, ఆవిడదేముంది, ఆవిడకి పని ఏముంది, రెడీ అయ్యి రావటం, స్నానం చేసుకోవటం, దొంగతనం చేయటం, ఇదే పనిగా, ఇందులో ఏముంది అని చెప్పి నా దగ్గర లూజ్ టంగ్ మాట్లాడితే మాత్రం అసలు బాగోదు అని చెప్తారనమాట. పిచ్చి తెలుగు నాకు పెద్ద కోపం వస్తూ ఉంటుందని. సో వాళ్ళిద్దరికి అది గొడవ అయింది. ఉదయం నామినేషన్స్కి వెళ్ళేటప్పుడు తొందర ఆవిడకేం ఆకలి కాగలేదు, ఈయన నేను కంటెస్టెంట్గా నేను రెడీ అవ్వాలి కదా అని చెప్పి ఈయన రెడీ అవుతా ఉన్నాడు. మీరందరూ తినాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా వండుతున్నాను, థ్యాంక్ఫుల్నెస్ లేకపోతే ఎలాగా, మన వాళ్ళు అనుకో అని చెప్పి నేను వండుతున్నాను, థ్యాంక్ఫుల్నెస్ లేకపోతే ఎలాగా, మళ్ళీ రిమార్క్స్ పాక్స్ చేయకూడదు అది అని చెప్పి అంటారు. ఒక రోజు ముందు చక్కగా నిన్న మిడ్ నైట్ టాక్స్లో మనం మాట్లాడుకుంది ఏంటంటే, కంప్లైంట్లు ఏమైనా ఉంటే చెప్పండి అని ఆయన, అలాంటివే ఉండవని ఈవిడ, ఉంటే చెప్తానని ఈవిడ, చెప్పండి తీసుకుంటాను, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కదా అని ఆయన. నిన్న హ్యూమర్తో సాగింది. ఈరోజు మొత్తం డేంజర్తో ఉందన్నమాట. నిన్నేమో హ్యూమర్ వచ్చినప్పుడు ఏందన్నా హరీష్ అన్న వద్దన్నా అని గోల్ చేసావు, ఈరోజు డేంజర్ అని గోల్ చేస్తున్నావు అని చెప్తే ఉంటే ఇంక ఇవన్నీ. నెక్స్ట్ బయట ఇమాన్యుల్ తనుజ రీతు కూర్చుంటారు. ఇమాన్యుల్ రేపటి నుంచి యుద్ధ బేరి పాపా అని వాయిస్తూ ఉంటే, తనుజ నెక్స్ట్ డే రేపు సెలవు ఉంటుంది, హాలిడే, రేపు ఫ్రీ డే, ఏముండదని. ఎందుకు ఉండదమ్మా, ఈరోజు మాకు ఒక ఎపిసోడ్లోనే ఇస్తారు, ఎప్పుడైతే నామినేషన్ ఒక ఎపిసోడ్లోనే వస్తాయో ఆ రోజు నెక్స్ట్ డే టాస్క్ ఉంటుంది. పైగా బుధవారం రాత్రి కామనర్స్ వస్తున్నారుగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటున్నాయి. కామనర్స్, ఎక్స్ కంటెస్టెంట్స్, న్యూ కంటెస్టెంట్స్, వీడియో ఉంటుంది ఛానల్లో. వీడియోస్లో మీకు కనిపిస్తుంది నీట్గా మంచి థంబ్నెయిల్తో. చూడండి, చూడండి వాళ్ళు, మంచి వీడియో అనేది. రీతు ఇమాన్యుల్ అంటది, నువ్వు పెద్ద తోపు, నీదే గేము, మేము ఆడటం లేదా, మేము బ్లడ్ పెట్టి ఆడుతున్నాం అని. వీళ్ళు కొంచెం చూసారా, ఎప్పుడైనా గేమ్లు ఆడినప్పుడు కొంచెం బ్లడ్ గిడ్డు ఆడేటప్పుడు కొంచెం స్లీవ్లెస్ వేసుకుంటారు. చూడండి ఎప్పుడైనా మొత్తం అంతా బ్లడ్ క్లాట్స్ కనిపించేలాగా, అంటే మేము ఆడాము చూడండి అని చెప్పి. సో రీతుకి మొత్తం అయ్యిందని చెప్పి తనుజ గారికి కూడా అయ్యి ఉంటుంది. ఇది నాకు ఎప్పుడు అర్థమైంది తెలుసా, నాన్ స్టాప్ సీజన్లో అర్థమైంది. నాన్ స్టాప్ సీజన్లో బిందుమా దగ్గరికి అలాగే దెబ్బలు తెలుతాయి, అక్కడ కొంచెం స్లీవ్లెస్ వేసుకుంటారు, నీట్గా కనిపిస్తూ ఉంటాయి దెబ్బలు ఇవన్నీ. అంటే బాగా పట్టుకొని అవి చేసి ఇది చేసేప్పటికి బ్లడ్ క్లాట్స్ ఉంటాయి, టెంపరీ పోతాయి అవి. ఏమో అంటాడు, నాకైతే తెలుసా మైండ్ పోయింది, మైండ్ దొబ్బింది అంటాడు. మైండ్ పోయింది ఏంటో తెలుసా, కళ్యాణ్ మధ్యలోకి రాగానే, అంటే కళ్యాణ్ మధ్యలో మాట్లాడతాడు నామినేషన్లో, మాట్లాడేటప్పుడు రాముని క్వశ్చన్ చేస్తాడు. అందుకనే బ్రో నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాను, నాకు మైండ్ పోయింది. అదేంది మనం కదా నామినేట్ చేసింది, రామేంటి అలా సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నా అంటాడని. రామ్కి ఆ థాట్ ఉంటుంది, అది చెప్తాడు అనమాట. యాక్చువల్గా వాడెక్కడ చేసుకున్నాడని. తను చాలా రాంగ్గా సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటే బయటికి వెళ్ళిపోతాడు అది అనుకుంటారు. రీతు ఏమో భరణి గారింటి అలా అంటే మళ్ళీ వెనకేసుకొస్తారు అది అని చెప్పి. ఏ నామినేషన్ చేసుకున్నా, ఎంత పెద్ద రీజన్ చెప్పినా, లేదంటే ఎంత చిన్న రీజన్ చెప్పినా, మీరు లోపల ఏం చెప్పుకున్న నామినేషన్స్లో ఆ రోజు ఏదో మేము మాట్లాడుకుంటాం, వాళ్ళ నామినేషన్ పాయింట్లు బాగున్నాయి, వీళ్ళ నామినేషన్ పాయింట్లు బాగున్నాయని. కానీ జనాలు ఒకటి ఫిక్స్ అవుతారు, వీడికి ఓటేయాలరా అనుకుంటారు, లేదా ఈయన పంపించాలి అనుకుంటారు. ఆయన్ని పంపించాలంటే ఎవడికి ఓటేయాలరా, లేదంటే వాడిని ఉంచాలంటే ఎవడికి ఓటేయాలరా అన్న దాంతోనే వెళ్తారు. నామినేషన్లో పెట్టే రీజన్స్ ఆ రోజు మాట్లాడుకోవడానికి తప్పితే ఓట్లు వేయడానికి పనికిరావు నా పాయింట్ ఆఫ్ వ్యూ. చెప్పండి, పెద్ద రీజన్ పెట్టి నామినేట్ చేస్తే వెళ్ళిపోతాడా? వెళ్ళదు కదా. చిన్న రీజన్ పెట్టి నామినేట్ చేస్తే వెళ్ళకుండా ఉంటాడా? వెళ్తారు కదా. తేజ నీళ్లు పోసాడు చెవులు అంటే ఆ సీజన్ 7లో ఒక అమ్మాయి వెళ్ళిపోయింది బయటికి, పూజ. అలా ఉంటుంది. నెక్స్ట్ సంజన అంటారు, మన నామినేషన్ పంపాక అక్కడ కూర్చున్నాను, రామ్ అటిల్లు కూర్చున్నాను, పాపం శ్రీజ ఏడుస్తుందని అటిల్లు అక్కడ కూర్చొని ఓదారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ పవన్ అండ్ హరీష్ మాట్లాడుకుంటూ ఉంటారు. పవన్ అంటాడు రేపు మానిటర్స్ని ఫిక్స్ చేస్తున్నాను అది అని చెప్పి.
అయితే చూడండి నాకు కొంచెం ఇక్కడ పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం నేను చేయను, వేరే వాళ్ళకి చేసుకోండి అని చెప్పండి. సంజన గారిని వీళ్ళు ఎవరైనా చేస్తే మాత్రం నేను చేయను అని చెప్తారు అనమాట. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ సంజన వాళ్ళు మాట్లాడుకుంటారు. సంజన గారు, ఇమాన్యుల్ నాకు ఒకటి అర్థం కాదు, కళ్యాణ్ ఏదైతే దాన్ని బాగా హట్టేయాడు ఇమాన్యుల్, ఇందాక డిస్కషన్లో ఉండదు. నాకు ఒకటి అర్థం కాదు, కళ్యాణ్ అడిగింది నేను పెట్టిన రీజన్ వ్యాలిడ్ కాదా అని అడుగుతారేంటి, అదే పాయింట్ అనుకుంటున్నాడు, పెద్ద పాయింట్ అనుకుంటున్నాడు. అంటే తను ఏమంటాడంటే మా రీజన్స్ గొప్పగా ఉన్నాయా, మీ రీజన్స్ గొప్పగా ఉన్నాయా, అంటే మేము సంజన గారికి నెక్స్ట్ సుమన్ శెట్టికి పెట్టిన రీజన్స్ గొప్పగా ఉన్నాయా, మీరు నాకు ప్రియాకి పెట్టిన రీజన్స్ గొప్పగా ఉన్నాయా, 1% మీదే గొప్పగా నేను చెప్పండి, నేను కూర్చుంటాను అంటాడు. లైవ్లో ఎపిసోడ్లో ఉందో లేదు నాకు గుర్తులేదు. అంటే అదే అవి మీకు వ్యాలిడ్ అయ్యా అని చెప్పి ఇమాన్యుల్ చెప్తారనమాట. మాకేం ప్రాబ్లం లేదు కదా, ఇప్పుడు సంజన గారు సుమన్ శెట్టితో మాకు ప్రాబ్లం లేదు, మీ పాయింట్స్ మీకు గొప్ప, మా పాయింట్స్ మాకు గొప్ప అని చెప్తారనమాట. మాకు ప్రాబ్లం లేదు కదా. సంజన గారు తన షాక్లోకి వెళ్ళిపోయాడు నామినేషన్ అయిన తర్వాత. అంటే ఎమ్మెల్యే తీసుకురాబోతున్నాడు నామినేషన్ అనుకుంటారు. సంజన గారు ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, సంజన గారు నిజంగా చెప్తున్నా, నేను ఫస్ట్లో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ వెళ్ళా, తర్వాత కొద్దిగా ఆవిడకి బాగా అర్థమవుతుంది, గేమరే. తను ఏమంటారు తెలుసా, ఓవర్ ఇంటెలిజెంట్గా క్వశ్చన్ చేస్తున్నాడు. నాకు అది అనిపించింది ఎక్కువ. అంటే తనకి బాగా తెలుసు, ఆర్గ్యుమెంట్లు తెలుసు, క్వశ్చన్లు తెలుసు, ప్రాసెస్లు తెలుసు, ప్రోగ్రెస్లు తెలుసు అనుకుంటే ఏదో గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాడు, నేను బాగా క్వశ్చన్ చేస్తున్నా, బాగా ఆర్గ్యూ చేస్తాను అనుకుంటున్నాడు. ఓవర్ ఇంటెలిజెంట్గా క్వశ్చన్ చేస్తున్నాడు, అది కనెక్ట్ అవ్వటం లేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది కనెక్ట్ అవ్వట్లా, నాకైతే అవ్వట్లా. నాకైతే చాలా యారగెంట్గా, యాటిట్యూడ్గా, ఏదో సంథింగ్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది, ఇంటెలెక్చువల్గా అనిపించట్లా ఆర్గ్యుమెంట్లో. లేదంటే ఆర్గ్యుమెంట్ చేసేవారిలాగా ఇప్పుడు గౌతమ్ అలా ఉంటాడు, అలా అనిపించట్లా. లేదంటే ఒక శివాజీ అలాగా అనిపించట్లా, ఎలాగ అనిపించట్లా, అలా ఏం రావట్లేదు అసలు. ఇప్పుడు మీరు తీసిన ఇద్దరు మా ఇద్దరి కన్నా వ్యాలిడా అంటే అది మీకు వ్యాలిడ్, ఇది మాకు వ్యాలిడ్. సింపుల్ థింగ్. సంజన గారు అంటారు మీ ఇష్టం మీది, మా ఇష్టం మాది. ఇప్పుడు మా గ్రూప్కి ఛాన్స్ వచ్చింది, మా ఇష్ట ప్రకారం మేము చేస్తాం, మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారంటారనమాట. నెక్స్ట్ సంజన గారు, నువ్వు మిగిలిపోయావు, యాక్చువల్గా నువ్వు బతికిపోయావు అంటారు. ఏంటంటే నీ బాస్కెట్ కూడా ఖాళీ అయింది, నిన్ను నామినేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయిని నామినేట్ చేశారు, రాముని నామినేట్ చేశారంటే నిన్ను నామినేట్ చేయాలి. నీ బాస్కెట్ నువ్వు కూడా ఇచ్చేసావు, కాకపోతే నీ కామెడీ నచ్చింది వాళ్ళకి, నువ్వంటే ఇష్టం వాళ్ళకి, అందుకని నువ్వు బతికిపోయావు. లేదంటే నువ్వు కూడా తోసేవాళ్ళని. నాకు అనిపించింది కరెక్టే కదా. ఎలాగా రామ్ని గివప్ ఇచ్చేశాడు అని చెప్పి, అంటే తీసుకుంటాను ఏం చేయట్లేదు ఇచ్చేశాడు. రీతుకు కూడా అలాగే తీసుకుంది వేసింది అని చెప్పి. ఈవెన్ ఇమ్మాన్యుయల్ చేసింది కూడా అదే కదా, రామ్కి ఇచ్చాడు, సగం ఇచ్చాడు, తీసుకోవాలా మొత్తం ఇచ్చాడు. నేను ఆడ నుంచి బాస్కెట్ ఖాళీ చేసి పెట్టుకున్నాడు, మళ్ళీ తీసుకున్నాడు. మరి ఎందుకు వెళ్ళేది ఇమ్మాన్యుయల్కి ఇల్లు, అసలు ఆ పేరే రాలా. అలా ఉంటుంది. ఈవెన్ వాళ్ళే లేదు, వీళ్ళు కూడా డిస్కషన్లోకి రాలా. అది ఎవరు ప్లే చేస్తున్నా వాళ్ళు చేస్తారు, డబల్ గేమ్ ఆడుతున్నాడని. సో డబల్ గేమ్ ఆడుతున్నాడని చెప్పి చేస్తారని అంటారు. సో గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి, నీ గేమ్ అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. అంటే లిటరలీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది గేమ్ అంటాడు. అంటే కళ్యాణ్ ఏం చేస్తే వీళ్ళందరూ ఏం ప్లే చేస్తారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ భరణి అండ్ రాము మాట్లాడుకుంటారు. భరణి గారు రాము మాట్లాడుకున్న దాంట్లో రాము డిస్కషన్ కొద్దిగా నన్ను కదిలించింది. ఏంటి రాము ఇట్లా కనెక్షన్ లేకుండా మధ్యలో మాట్లాడుతున్నాడని ఇందాక లేదంటే ఎపిసోడ్ రివ్యూలో ఎక్కడ ఇందాక చెప్పినట్టున్నా, ఏంటి మధ్యలో మాట్లాడుతున్నాడు తన టాంజెంట్లో అని చెప్పి. భరణి గారు ఇప్పుడు 7 ఉన్నప్పుడు 4-5 నామినేషన్ వేసి ఓట్లు వేసిన తర్వాత మిగతా వాళ్ళు ఏం చేస్తాం, ఆర్గ్యుమెంట్ చేసి ఏం ప్రయోజనం అంటాడు ఆయన. సో మన పాయింట్ మనం పెట్టాలి కదా సార్, మన పాయింట్ మనం పెట్టిన తర్వాత ఏమైందంటే తిరగచ్చు. మన ఈవిడ డిమాండ్కి పాయింట్ పెట్టిన తర్వాత తిరగల ఓటింగ్ అంతా, సో అలా తిరగచ్చు అనమాట వ్యాలిడ్గా అనిపిస్తే. రామ్ అంటాడు, నేను వాళ్ళకన్నా ముందే చెప్దాం అనుకున్నానన్న నన్ను నామినేట్ చేయండి అని, ఈ లోపల వాళ్ళే చెప్పారండి. సో అందుకే నా సెల్ఫ్ నామినేషన్ అంటాడు, ఆ థాట్లో ఉన్నాడు నన్నే నామినేట్ చేయండి అని చెప్పి. నెక్స్ట్ రీతు వాళ్ళే వేరేలా కావాలని స్టార్ట్ చేశారు, అంటే నాది నిన్ను ఒప్పుకున్న నామినేషన్ కానీ వాళ్ళే స్టార్ట్ చేశారు, నేను కాదంటాడు బర్నీ. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చెప్పంటారు బర్నీ గారు. అంటే రామ్ ఇండివిజువల్ గేమ్స్, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, నిజానికి మ్యాటర్ ఏం జరిగిందంటే, సో ఇది ఒకటి చెప్తాడు. ఇండివిజువల్ గేమ్స్ ఒప్పేసుకున్న తర్వాత వీళ్ళు ఇండివిజువల్ గేమ్స్ స్టార్ట్ చేశారు ఆడటానికి, అక్కడ నన్ను పిలిచేదంతా. మళ్ళీ వాళ్ళకి వచ్చినాక ఏం స్టార్ట్ చేస్తాడు, నాది ఇంకా క్లియర్ అవ్వలేదు అన్నట్టు. సో నిజానికి ఇది మ్యాటర్ ఏం జరిగిందంటే, రీతుతో ఎవరు మాట్లాడటం లేదు అంటాడు. సో ఆ రోజు అప్పట్లో రీతుతో మాట్లాడకపోతే తను నాతోనే మాట్లాడింది, మా ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుని ఏమీ చెప్పబోతాడు. భరణి గారు అంటే మిస్టేక్ ఉంది కదా, బాధ ఉంటుంది కదా, అయినా నేను మాట్లాడి నేమ్మా తిన్నావా ఎన్ని అడిగాను, ఇప్పుడు తనే ఒప్పుకుంది కదా మిస్టేక్ ఉంది అని చెప్తారు. నెక్స్ట్ రాము, మేము కొట్టుకున్నాం, మాకు దెబ్బలు తగిలినాయి, ఎవరు తనుజాను రీతు దెబ్బలు తగిలినాయి, నువ్వే దానికి కారణం అని చెప్తా అంటా ఉంటే, సరే నా వల్లేనా, సరే అనుకున్నా, ఓకేనా, బట్ నా గురించి ఇంత ఫైట్ చేసుకున్నారంటే నాకు నమ్మశక్యంగా లేదంటాడు. సూపర్, నాకు ఇది నచ్చింది. నిజంగా రాము ఎస్సునో చెప్పటం వల్ల ఇంత కొట్టుకున్నారంటే కాదు, సింప్లీ ఈగో.
ఒకళ్ళనొకళ్ళు ఎవరు బలం బలం అని చెప్పి చూపించుకోవాలనుకున్నారు. నాకు ఈ పాయింట్ చెప్పింది దాన్ని ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే సీదా ఫస్ట్ వీక్ నామినేషన్స్ కనెక్ట్ అయ్యా. అక్కడ ఒకళ్ళొకరు క్రాస్ చేసుకునేప్పుడు తనుజ ముందే వెళ్తుంది. సంహో అక్కడ రీతుకి నాకన్నా తిను బలవంతరాలు ఫాస్ట్ అని చెప్పి ఒక పాయింట్ పడింది. దాన్ని ఇప్పుడు తను ప్రూవ్ చేయాలనుకుంటుంది. అందుకనే అదో ఛాన్స్గా తీసుకొని తనుజ మీద ఫైట్ చేసింది, తనుజ మీద ఎక్కి కూర్చుంది. నేను తనుజ కన్నా బలవంతరాలని అని ప్రూవ్ చేసుకుంది. రాము అనేది ఒక అడ్డం అంతే, అంతకుమించి ఏం లేదు నేను అనుకోవటం. నా గురించి ఎంత ఫైట్ చేసుకున్నా నాకు నమ్మశక్యంగా లేదు అన్నట్టు కరెక్టే. అరుచుకుంటారు, గోల్ చేసుకుంటారు, కొట్టేసుకుంటారు నా కోసం అని చెప్పి. ఆ ఒక్కదానికోసం కాదు, గేమ్ ఆడనీకి వచ్చారు, గేమ్ ఆడారు. ఇప్పుడు ట్రోఫీ అన్నది ఉంటుంది, ట్రోఫీ అన్నది ఒకరికొకరు ఇచ్చేసుకుంటారా? ఇచ్చుకోరు కదా, కొట్టుకుంటారు కదా. నేను లేనన్నా వాళ్ళే ఉన్నారు, కొట్టుకుంటారు కదా అని అంటాడు. సూపర్. నేను చెప్పకపోయినా ఇద్దరు మిగులుతారు, అప్పుడు కూడా కొట్టుకోవాలి కదా అంటాడు. నా వల్ల కొట్టుకున్నారు అంటే నమ్మబుద్ధి లేదు. ఎనీవే నేను ఆడియన్స్కి వదిలేసా, లెట్స్ సీ ఆడియన్స్ ఏం చేస్తారంటాడు. హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నాను నేను. అక్కడ సైకిల్ చేశాము అంటే చేశారు అన్నా. సో తనుజ గారికి అడిగితే సంజన అని చెప్పానా ఏం చెప్పానా అడిగేం గుర్తులేదు సరిగ్గా. సో ఇంక క్యాసెట్ రిపీట్ అవుతూ ఉంది. మన ఇద్దరం టాప్ 2 వరకు అంటే మన ఇద్దరం కలిసి ఆడదాం, ఇద్దరం ఉండేటట్టు ఆడదాం అని ఆవిడ చెప్పారు. బట్ అక్కడ గేమ్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. బిగ్ బాస్ ఏం చేశారంటే అవుట్ అయిపోయిన వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చాడు. ఆ సపోర్ట్ అందరూ వెళ్ళి ఇమాన్యుల్ అన్నకే సపోర్ట్ చేస్తారు మొత్తం అంతా. సో మొత్తం గేమ్ అంతా మారిపోయింది. అక్కడ గ్రూప్ గేమ్ అనే స్టేట్మెంట్ పాస్ చేసింది ఎవరు? రీతు. అక్కడి నుంచి గేమ్ మొత్తం మారింది అని చెప్తారనమాట. సో ఇంకా నాకు బ్లాంక్ అయిపోయింది. ఈ సపోర్ట్, ఈ గొడవ, ఈ గోల ఇవన్నీ చూసినంత నాకు బ్లాంక్ అయిపోయింది. నిజానికి నాకు ఆర్గ్యూ చేయడం రాదన్న, ఓపెన్ ఫ్యాక్ట్. సో మెయిన్ రీజన్ నేను నామినేషన్స్లో ఆర్గ్యూ చేయబడిన కారణం నాకు ఆర్గ్యూ చేయడం రాదంట. ఎందుకు రాదు? నేను ఎప్పుడు చేయలేదు. ఏదో చెప్తే ఇంకేదో వెళ్ళిపోతుంది అని చెప్పి. సో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, సరిగ్గా మాట్లాడలేకపోవడం ఉంటుంది. సో ఒకటి చెప్తే ఒకటి వెళ్ళిపోతుంది అన్న భయంతో నేను ఆర్గ్యూ చేయను. అందుకనే సరెండర్ అయిపోతున్నాడు సింపుల్గా. బట్ చెయ్యాలి, చేస్తే అలవాటు అవుతుంది, వస్తుంది. రాకపోతే ఇంక రాదు, మనం సూటబుల్ కాదు బిగ్ బాస్ హౌస్కి అంటే ఈ ఆర్గ్యుమెంట్లకి అట్లీస్ట్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ భరణి గారు, నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాలేదురా అంటే తన నామినేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం కాలేదు. రామ్ ఏంటంటే నామినేషన్ అయితే అయ్యానన్నా, కానీ ఎలిమినేట్ అయితే మాత్రం బాధపడకన్నా అంటే ఇప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఎలిమినేట్ అయితే మాత్రం బాధపడకన్నా అంటే నాకు జూమ్ అంత పాపం అంటే ఊరుకో అంటారు అనమాట ఆయన. అలా ఏం ఉండదు అని చెప్పి నేను ఎప్పుడైనా నెక్స్ట్ ఏమంటానంటే, రాము నేను ఎప్పుడైనా మాట్లాడితే నన్ను మాట్లాడినెవరన్నా నీకేం తెలియదు అంటారు అన్నాడు. నిజంగానే పాపం ఏదైనా మాట్లాడుతూ ఉంటే మాట్లాడినీరు. అటు సైడ్ పవన్ అలాగే ఇటు సైడ్ ఇలాగే. ఒకవేళ ఛాన్స్ వచ్చి నేను మాట్లాడితే అది కరెక్ట్గా ఫిట్ అయ్యిద్దంటే ఆ పాయింట్ ఫిట్ అవ్వట్లా. మరి అంటే నేను ఎప్పుడైనా అన్నానారా అంటారు. లేదన్నా అలా కాదు, బాధ అనిపిస్తుంది అని చెప్తాడనమాట. నేను ఆలోచిస్తా, నేను మాట్లాడేది కరెక్టా కాదా అని చెప్పి. నేను గెలుస్తానా లేదా అన్నది నాకు తెలియదు. అది పక్కన పెడితే చాలామందికి నేను సమాధానం చెప్పుకోవాలన్నా, మా ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ, వీడేంట్రా ఇలా ఉన్నాడు అని. అంటే నేను ఏదో మాట్లాడిపోయి ఏదో అయిపోయి నేను సరిగ్గా మాట్లాడక ఏదో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నాడు రాము. అంటే మాట్లాడటం నీకు రాదురా 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 అని. ఇది నాట్ ఓన్లీ ఇన్ ద హౌస్, బయట కూడా తనకు గట్టిగా చెప్పుంటారు. అది మైండ్లోకి ఎక్కిపోయింది. సో ఈ ఆర్గ్యుమెంట్లు వీటన్నిటిని సరిగ్గా చేయలేను, ఏదో ఒకటి బయటపడే ఒకటి ఒకటి చెప్పి ఎక్కిరిచ్చి జనాలు ట్రోల్ అవుతాను అలాగా. సో గెలకపోయినా పర్లేదు కానీ ఈడేంట్రా ఇలా ఉన్నాడు అని అనుకోడు జనాలు అని అనుకుంటాను అనమాట. మేబీ లోపలికి వస్తున్నప్పుడు చెప్పుకుంటారు, అరే మావా నువ్వు ఏదో మాట్లాడతారు జనం అనుకుంటారు, ఈడేంటో తేడాగా ఉన్నాడు, ఏందో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు అని చెప్పి. సో సమ్ కైండ్ ఆఫ్ ఒక బాధపడుతున్నాడు, తన లోపల ఒక బాధ ఉంది. అందుకని ఎవరైనా జోక్స్ వేసినా కూడా నేను సైలెంట్గా తీసుకుంటానన్నా, నేనేమి అన్నాను. నేను మాట్లాడితే ఓవర్లాప్ గాడు అంటారు, తీసుకుంటా అలా అలవాటైంది ఇంకా అని చెప్పి. సో వీళ్ళు జోక్లు వేసుకునేటప్పుడు ఏంటంటే ఓవర్లాప్ అని పేరు పెట్టారు. ఇంక మా ఆవిడ మధ్యలో ఓవర్లాప్ వస్తారంటే వీళ్ళు డిస్కషన్లో ఎప్పుడో మధ్యలో మాట్లాడతారు, అక్కడ ఓవర్లాప్ అంటారు. తర్వాత కామెడీ స్కిట్స్ అయిన తర్వాత ఓవర్లాప్ అని పెట్టారు, ఇంక అక్కడి నుంచి ఓవర్లాప్ అంటూ ఉంటారు. నేను ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటా, బట్ దాన్ని కట్ చేసేస్తారు ఇలాగా అని చెప్పి. నాకు ఇదంతా తిన్న తర్వాత భలే అనిపించింది బాధగా, అరే నిజమే కదా అని చెప్పి. భరణి గారి ప్లేస్లో నేను ఉంటే వెళ్ళి అందరికి చెప్పేవాడిని విడిగా, అరే వాడు అలా బాధపడుతున్నాడు, నెక్స్ట్ టైం అండి ఫస్ట్ ఓవర్లాప్ అంటాం మానేయండి. నిజంగా అది ట్యాగ్ చేస్తాం, అలా కాదు వదిలేయండి, అది కామెడీ కన్నా కూడా వదిలేయండి. నెక్స్ట్ వాడు మాట్లాడుతున్నాడు, వాడికి ఛాన్స్ ఇవ్వండి, లెట్ హిమ్ స్పీక్, లెట్ హిమ్ టాక్, ఏది ఉంటే అది మాట్లాడిద్దాం, వాడిని ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి. మరి ఆయన ఏం చేయలేం కదా అని. నెక్స్ట్ కళ్యాణ్, ప్రియా, పవన్, రీతు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. కళ్యాణ్ స్వాపింగ్ కంపాటబిలిటీ అనేది అంటాడు. అంటే వాళ్ళ స్వాప్ మా స్వాప్లో ఇద్దరికి కంపాటబిలిటీ పాయింట్స్ చాలా ఇక్కడ మొత్తం అసలు చాలా అంటే చాలా ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయి, మనకు అంత ఈజీగా అర్థం కాదు. రీతు అంటది, ఇప్పుడు సంజన గారితో వాళ్ళకి ర్యాపో ఉందిరా, నీతో లేదు. ఆవిడతో గేమ్ ఉంది, సంజన ఆడినట్టు కనిపించింది, నీది కనిపించలేదు అనగానే ఈయనేమంటాడు, ఏ గేమ్ ఆడారు ఆయన అంటాడు.
అంటే ఆయన ఏమనుకున్న గేమ్ అంటే టాస్క్ అనుకుంటున్నాడు. రీతు అరే సంజన గారు కనిపిస్తున్నారు, నువ్వు కనిపించట్లేదు, సింపుల్. అనగానే వెళ్ళాను తప్పు పనులు చేశా అంటాడు వెంటనే. అనగానే రీతు అరే తప్పు పని కాదురా, నువ్వు ఇప్పుడు 2-3 హౌస్మేట్స్తోనే తిరుగుతూ ఉన్నావు, నువ్వు అసలు కనిపించట్లేదు వాళ్ళకి ఎవరికి అని అనగానే కళ్యాణ్ మొన్న వాళ్ళు మాత్రం మాతో ఉంటున్నారేంటి, వాళ్ళు మాత్రం మా దగ్గరికి వచ్చారా, మాతో మాట్లాడుతున్నారా మాత్రం దానికి అయ్యి అంటారు. ప్రియా అంటది అవును ఇప్పుడు సంజన ఇమాన్యుయల్ వీళ్ళందరూ వచ్చి మాతో, సంజన గారు ఇమాన్యుయల్ వీళ్ళైనా వచ్చి మాతో మాట్లాడుతున్నారా, వాళ్ళు మాతో మాట్లాడటం లేదు కదా అంటది. రీతు అది ఒక గ్రూప్ డెసిషన్ ఓకేనా, మీ వైపు తీసుకుంటే మీరు కూడా ఎలాంటి మాటలే మాట్లాడతారు, వాళ్ళ వైపు అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే ఎవరికి ఏది వ్యాలిడ్ అనిపిస్తే అది వ్యాలిడ్ అనే కళ్యాణ్ వాళ్ళ మీద మేము వేసిన పాయింట్స్ కన్నా ఇంకదే పాయింట్లు ఉన్నాడు, వాళ్ళ మీద మేము వేసిన పాయింట్స్ కన్నా వాళ్ళు మా వేసిన పాయింట్స్ ఎక్కువ అంటావా అని చెప్పి ఇక్కడ కట్ చేస్తారు బిగ్ బాస్. ఆయనకు కూడా అనిపించుంటుంది దగ్గరికి చెప్పిందే చెప్పి లేపేసి ఉంటారు అక్కడి నుంచి. నెక్స్ట్ బర్నీ అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటుంటారు. మన వాళ్ళకి స్టాండ్ తీసుకున్నా తప్పుగా ఉంటుంది, కొంతమందికి ఏం చేయకపోయినా చెప్పినా తప్పుగా ఉంటుంది, ఏమైనా అన్నా తప్పుగానే ఉంటుంది, ఎలా అన్నా అంటూ ఉంటాడు. బర్నీ గారేమో మీ అమ్మకి చెప్పరా ఇప్పటికైనా అర్థమవుతుందా, మనం స్టాండ్ తీసుకోవటం వల్ల ఇదంతా జరిగింది, ఇప్పుడైనా కనీసం అమ్మా మంచిగా ఉండమ్మా అనగానే ఆయన ఇలా చెప్పడానికి మంచిగా ఉండమంటే ఇమ్ము ఉండదన్నా చెప్తున్నాను కదా ఆవిడ ఉండదన్నా అని. అయ్యా ఆవిడకి నచ్చింది ఆవిడ చేసిద్ది అయ్యా, ఎవరేం చెప్పినా ఆవిడ వినదయ్యా, ఆవిడ బిగ్ బాస్ చెప్తేనే సరిగ్గా ఎంతయ్యా. నెక్స్ట్ ఇమాన్యుయల్ చెప్పాడు నేను ఇలాగా అందరూ నీ పేరు ఎత్తారు, మీ విషయంలో పాజిటివ్గా ఉన్నారు, మీరు సుమన్ని బయటికి తెచ్చారు, సో మన ఓనర్స్ అందరూ మిమ్మల్ని సుమన్ పాజిటివ్ తెచ్చి బయటికి తెచ్చారు, కొంచెం అర్థం చేసుకోండి అనగానే ఏమందంటే నాకు అర్థమవుతుందిరా అని చెప్పి సేవ్ ఎలా చెప్పాడు, నాకు అర్థమవుతుందిరా అని చెప్పి నేను ఇంకేం చెప్పాలన్నా అని చెప్పి వాడికి అన్నీ అర్థమవుతాయి అని అంటాడు. నాకైతే కళ్యాణ్ మాట్లాడింది అస్సలు నచ్చలేదు అంటాడు. అక్కడ ఆయనది పట్టుకున్నాడు, ఇక్కడ ఈయనది పట్టుకున్నాడు. ఏదో ఇప్పుడు ఈయన ఇది వీళ్ళకి చెప్పి ఎవరికి శ్రీజాకి చెప్పి ఆవిడెవరు నెక్స్ట్ ఫ్లోరా సైనికి చెప్పి ఇప్పుడు బర్నీకి చెప్పి అసలు ఈ డిస్కషన్ చెప్తానే ఉన్నాడు. గేమ్ అంటే ఒక్కటే కాదు అన్నీ ఉంటాయరా అంటే ఆర్గ్యుమెంట్ చూసుకుందాం రా అంటాడేంటన్నా నాకు అసలు నచ్చలేదు. నేను పద్ధతిగా అది కాదు తమ్ముడు ఇది కాదు తమ్ముడు అని అంటే ఇదే అరటిపండు వచ్చి నోట్లో పెడుతుంటే ఏంటన్నా ఇలా బాధ అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ వాడు మనకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు గేమ్ ఆడటం లేదురా అని చెప్పి మనం గుర్తు చేసామని. వాళ్ళు అదే తమ్ముడు వీళ్ళు మాట్లాడేప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే కొంచెం ర్యాష్గా ఉంటుంది, అందుకని ఆడియన్స్కి డిస్కనెక్ట్ అనేది వస్తూ ఉంది. బర్నయ్య గారు కళ్యాణ్కే తక్కువ నెగిటివ్ పాయింట్స్ వచ్చినాయి, వాడి హ్యాపీ ఫీల్ అవ్వాలి, వాడు ఏంది ఏడుస్తూ ఉంటే ఏడుస్తాడంటే ఏడుస్తూ ఉంటే నేనే చెప్పాను అరే బాబు అక్కడ అందరికన్నా నీకే తక్కువ పాయింట్లు వచ్చినాయి, నువ్వు అంత గింజుకోవాల్సిన అవసరం లేదని చెప్పారని చెప్తారన్నమాట. ఏమో నా పర్సనల్ ఒపీనియన్, నేను బర్నీ అని నామినేట్ చేశాను ఓకేనా, ఒక పాయింట్తో చేశాను అన్న చెప్తున్నాను జస్ట్ జనరల్గా అని చెప్పి చెప్తాడనమాట. అన్న ఈరోజు నువ్వు ఇలా అన్నావు నాకు నచ్చలేదు అని చెప్తా, మనం ఏం చేస్తాం దాని గురించి మాట్లాడుకున్నాం, కానీ వీళ్ళు ఎలా కాదు ఇది వదిలేసి మొత్తం ఊరంతా తిప్పుతారు, మళ్ళీ మనం కనుక ఇలా చేస్తాం అనుకో పాయింట్కి రా అంటారు, అదే మనం చెప్తేనే ఊరంతా తిరుగుతారు అని చెప్పి వాళ్ళ గురించి అనుకుంటారు అనమాట. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఇంకా మన తార్గెట్ చేయలేక ఒక టైంలో వీళ్ళు మనల్ని వదిలేస్తారేమో అని కావాలని చేస్తారేమో అనిపించింది అన్న. ఎందుకంటే సుమనాన్నకి చెప్తే మాట్లాడతామంటేనే వాళ్ళ నోట్లో ఎవరు నోరు పెడతారు అన్నాడు. సో అలా వాళ్ళు ఒకటి క్రియేట్ చేసేస్తున్నారన్న, అది ఒక భయం లాంటిది క్రియేట్ చేసేస్తున్నారని. అలాగే చూడు రీతు మాట్లాడినప్పుడు మనం ఒక్కడ మాట్లాడాలి, కానీ వాళ్ళు ఐదుగురు మాట్లాడుతున్నారు చూసావా అన్న అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఎలాగన్నా అసలు స్వాప్ చేసి అంట మన ఫోటోలు పెట్టుకోండి, మిగిలింది మన ముగ్గురు అంటే ఈయన బర్నీ తనుజాలు మిగులుతారు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పుడు బయటకు వచ్చారు, రాము గారు రీతు లోపల ఉన్నారు. ఎలాగన్నా మన ఫోటోలు మనం పెట్టుకోవాలన్నా మిమ్మల్ని ఆపి మేము సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటామని. వాళ్ళ బాధ ఏంటి అసలు స్వాపే చేయొద్దని, బిగ్ బాస్ ఆప్షనల్గా ఇచ్చాడు దాన్ని మీరు ఎందుకు స్వాప్ చేశారన్నట్టు వాళ్ళు ఇక్కడ నుండి మొదలు పెడతారన్న నా తప్పులు ఎతకడం, ఎందుకంటే నేను సెంట్రల్ నుంచున్నాను కదా, నీ తప్పులు ఎత్తుకుతారన్న నువ్వు నుంచున్నావు కదా, సో 2 ఆప్షన్లు పెట్టుకుంటారు, నా ఫస్ట్ నేను రా అంటాడు బర్నీ అన్న. లేదన్న కొంతమంది ఫస్ట్ నీకు కొడతారు, కొంతమంది ఫస్ట్ నాకు కొడతారు, ఫస్ట్ నాకు కొడతారు సెకండ్ నీకు కొడతారు, అదే ఫ్లోరస్ అయిన అలాగే సెకండ్ ఆప్షన్ కింద ఉంచుకున్నారు, అలాగే గుద్దరు సేమ్ ప్యాటర్న్ ఉంటుందని చెప్పి వీళ్ళు ఏం బాగానే డీకోడ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ బర్నీ సంజన గారు వచ్చి కూర్చుంటారు బర్నీ గారి దగ్గర. బర్నీ గారు మీ మీద ఉన్న కోపం మొత్తం పోయి సంజన గారు అందరూ ఒక మంచి మూడ్లోకి వచ్చారండి మీ మీద అంటే ఇమాన్యుయల్ మా అమ్మకి చెప్తున్నావా, మా అమ్మ బిగ్ బాస్ మాట వినదు, ఇంక మీ మాట వింటదా అన్న నీ పిచ్చిగాని అంటాడు. బర్నీ గారు నా మాట వినమని నేను చెప్పడం లేదు కానీ సంజన గారు బర్నీ చెప్పండి నేను వింటా నాకు చెప్పండి అంటే ఆయన ఏం చెప్పడం అనమాట, చెప్పు అంటూ ఉంటుంది ఆవిడ. బర్నీ గారు అందరితో మంచిగా ఉండండి అంటే సంజన గారు ఎవరితో ఉండాలి అంటే మళ్ళీ అనగానే బర్నీ గారు మన వాళ్ళతోటేనండి ఎవరితో కాదు ఇక్కడ ఉన్న వాళ్ళతో వీళ్ళతో ఉండండి అంటారు. సంజన అయామ్మి మరి ఎందుకన్నారు చెప్పండి నేను నాలాగే ఉంటా అని చెప్పి ఆయనకు ఒక నీతి కూడా చెప్పింది, వీ షుడెంట్ గెట్ ద ట్రాప్ ఆఫ్ ద వర్డ్స్ అని చెప్పి, వీ షుడెంట్ గెట్ ట్రాప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పి వాళ్ళు కొన్ని పదాలు అటు ఇటు వేస్తాడు మన అటు ట్రాప్లో పడకూడదు, అది జాగ్రత్తగా ఉండాలి, ఈవిడే ఆయనకి కొంచెం నీతి చెప్పింది. దాని తర్వాత బర్నీ గారు యూఆర్ స్మార్ట్ ఓకే యూఆర్ స్మార్ట్ ఎనఫ్ యూ ప్లే యువర్ గేమ్,
ఐ నో దట్ మీ గేమ్ మీరు ఆడుకోండి, మీరు స్మార్ట్, నాకు తెలుసు, బట్ హ్యుమానిటీని మాత్రం మర్చిపోద్దండి అని చెప్తా ఉంటాడు. సంజన గారు సరే బంగారం అంటారు. నాకు ఏం లేదు, మీరు అలాగేం కాదు, ఇలా ఫన్ వేలో అన్నా మా అమ్మ ఎవరి మాట ఎందన్నా అని చెప్పి పక్కన ఈమెయిల్ అనగానే నేను అందరి మాట వింటాను అనగానే కానీ పాటించవు అంతే కదా అని చెప్పి ఒక సెటైర్ రాస్తాడు. అనగానే కాదురా ఏం పట్టించుకోవాలో అది పట్టించుకుంటారా తెలుసుగా అంటది. అనగానే నేను మాత్రం మా అమ్మ మాటే వింటా అని చెప్పి అలా కామెడీ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రీతో రిషేది ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది మన చూపిలా. నాకు అప్పుడు అనిపించింది చూపివ్వడం మంచిది, ఏంటి గతుకుల రోడ్డు బండి అని చెప్పి ఏదేదో మాట్లాడుకున్నారు బ్యాక్గ్రౌండ్లో. నెక్స్ట్ రీతు ఇది విన్న తర్వాత ఆ బతుకుల బండి బతుకు చట్కా బండి గతుకుల రోడ్డు అదేంటనే బాగుండి అనిపించింది. ఇదేంటి తెలుసా, ఫైనల్లీ నేను నా ఫ్రెండ్తో సీరియస్గా మాట్లాడా అంట. మీరు అక్కడ సీరియస్గా మాట్లాడేవే కానీ ఇక్కడ మమ్మల్ని సాగొట్టారు. సో సీరియస్గా మాట్లాడా, ఎక్కడ నవ్వలేదు నేను. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఐ కెన్ టాక్ సీరియస్లీ, ఒక ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకున్నాను, అది ఉండేది అది కూడా పోయిందని. వాళ్ళు ఏంది ఇది అన్నట్టు వాళ్ళు చూస్తా అంటే అది కాదు వీడి మొహం చూస్తే నవ్వొచ్చేస్తుంది అని. వాడిని నన్ను ఎందుకు సేవ్ చేయలేదురా అని చెప్పి ఆల్మోస్ట్ 2 గంటల లైవ్లో సాగుకొట్టి ఆడి చెవులు సారీ నాకు చిన్నపిల్లలు ఎప్పటికీ వీళ్ళని వచ్చేస్తుంది, ఆడి ఈడని ఎక్కువ వస్తుంది, దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఐఎమ్ రియల్లీ సారీ. ఆయన సాగుకొట్టి పవన్ని ఆయన చెవులు మూసి ఏందో. నెక్స్ట్ ప్రియా ఉంటుంది అక్కడే, ఏమంటుందంటే నేను మాట్లాడుతుంటే సురుక్కు అంటుందిగా, మాట్లాడటం మానేస్తా అయ్యా అని చెప్తాను. ఈ పిల్లకి కూడా అనిపిస్తుంది అంటే అదే అన్నిసార్లు కాదురా కొన్నిసార్లు అంటూ ఉంటుంది. అంటే నాకు అలా తెలిసిద్ది నీకు ఎప్పుడు అంటుందో, సో అందుకని మాట్లాడటం మానేస్తాను అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ తనుజ గారిని ఎక్కిరిస్తూ ఉంటాడు అనమాట. నాన్య తనుజ గారు వస్తారనమాట, వచ్చి దాని ముందు మాట్లాడతారు. నాన్య నేనేం చేశానో తెలుసా నాన్య, నేను ఇమాన్యుల్ పిక్చర్ తీసుకొని కొట్టేసాను నాన్న అని చెప్పి చెప్తాడు. దాన్ని ఇప్పుడు ఇమాన్యుల్ ఎక్కిరిస్తూ ఉంటాడు అనమాట, నాన్య అనుకుంటా. తనుజ నాన్న నేను ఇంత చేశాను నాన్న అంటారు. నేనేమో ఇంతకన్నా ఎక్కువ చేసావమ్మా అంటాడు ఇమాన్యుల్. సో అలా అక్కడ ఇంకా అలా ఫన్ మోడ్లోకి వెళ్ళిపోయి మొత్తం నాగార్జున గారు అమ్మ అన్నవన్నీ వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు. ఏది పనే ఉంది, ఓనర్స్ అయ్యా లిటరల్గా ఎంజాయ్ చేస్తారు, గేమ్ ఆడుకుంటున్నారు పిల్లలు, కష్టపడ్డారు 2 వారాలు, వీళ్ళకి గిల్లు కడుక్కుంటున్నారు, మిగిలిపోయినవన్నీ ఊడ్చుకుంటున్నారు. ఏం చేస్తారు, వీళ్ళు పనులు చేసుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇమాన్యుల్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మధ్యలోకి రాలేదు, ఎవరికి చెప్తారు, తనుజాకి రీతికి చెప్తాడు. రీతి ఉందో తెలుసు, తనుజాకి చెప్తారు అనమాట. మీరు కొట్టుకోకండి అని చెప్పి ఆపడానికి వచ్చాడు మీ నాన్న, ఇంకొకరు అయ్యింటే మాత్రం వెళ్ళేవాడు కాదు, మీకోసం వచ్చాడని చెప్పి. వీడు మనకోనే, నువ్వు మనకోనే, అది అటు ఇటు ఉన్నా సరే అది కూడా మనకోనే అనుకొని చెప్పి వెళ్ళాడు. మన కోరలు అంటే మన పిల్లలు అనుకొని వెళ్ళాడు, మీరేమో ఆయన ఇదన్నారు అని చెప్పి అంటే కూర్చొని ఆయన మధ్యలో కూర్చోబెట్టేస్తారనమాట. మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ పేరుకి హగ్గులు చేసుకుంటూ ఉంటారని చెప్పి రీతు నిన్ను తనుజ గారిని ఎక్కిరిస్తూ ఉంటాడు. పవన్ కెప్టెన్సీ మంచిగా అవుతుంది ఎలా తెలుసా, బయట వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ థమ్సప్లు తాగుతాం అంటారు, లోపలికి వెళ్తాడు. నేను సైలెంట్గా తీసుకొచ్చి ఇచ్చేస్తానే అనుకున్నా. లోపల ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ బెడ్ మీద వచ్చి ఇంకా ఈ సోదంతా చెప్పుకుంటాడు. అంటే థమ్సప్ తాగుతారని చెప్పి వీళ్ళకి థమ్సప్లు ఇస్తాడు, వాళ్ళకి థమ్సప్లు ఇస్తాడు. నచ్చింది. లీడర్ అంతే, అందరిని ఈక్వల్గా ట్రీట్ చేసేవాడు లీడర్. చిన్నవి నేను కూడా గమనిస్తానబ్బా, కూడా గమనిస్తాను ఎవరు చేసినా కూడా. నెక్స్ట్ తనుజ రీతిని చూస్తూ ఉంటుంది. ఏంట్రా నువ్వు ఒకసారి వెంటబడి ఏడుస్తావు ఇప్పుడు వెంట నడుస్తున్నావు అని చెప్పి ఇంకా వదలరా ఇంక ఇదంతా. నెక్స్ట్ రీతు అండ్ కళ్యాణ్ ఆ డిస్కషన్ ఇంకా కొనసాగుతూ ఉంటుంది. కళ్యాణ్ అంటే నేను ఉదయం సాయం దాకా ఇంకా కాలుతోనే కూర్చుంటాను అయ్యని చెప్పి, అంటే కలట్లేదు అన్నారు కదా, దానికోసం చెప్పండి రా మార్చుకుంటానంటే చెప్పట్లేదు కదా, సో ఇంకా వాళ్ళతోనే కూర్చుకుంటే రీతు అంటది అరే అదొక పాయింట్ మాత్రమే, నువ్వు ఇద్దరు ముగ్గురితో కలుస్తున్నావు అని చెప్పి, నువ్వేంటి తెలియటం లేదని చెప్పి, అంటే నీ గేమ్ ఏంటో అర్థం కావటం లేదు అని చెప్తే, నీ గేమ్ అర్థం కాదు నీ గేమ్ అర్థం కానప్పుడు వాళ్ళు నీతో ఎందుకు ఉండాలి, ఏం ఆడాలి అనగానే ఈయనేమంటాడు కళ్యాణ్ నీ గేమ్ ఏంటి అంటాడు, నువ్వేం ఆడుతున్నావు అన్నట్టు. రీతు కోపం వచ్చిందన్నమాట. అరే నాలో పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఏదో ఒకటి ఉంది, నీదేంటి అన్నది క్వశ్చన్ మార్క్ కనిపించట్లేదు అని చెప్పి. నిజంగా ఇది ఒక వ్యాలిడ్ పాయింట్, ఆయన గేమ్ అన్నది కనిపించట్లేదు ఇప్పటివరకు, ఎక్కడ సూపర్గా హైలైట్ అయ్యాడు కనిపించడం లేదు, ఓన్లీ యాటిట్యూడ్ ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇబ్బందులు తప్పితే ఇది సూపర్ ఆడాడు రా అంటే మనకు తమ్నైల్లో ఇప్పటివరకు నాకు కెప్టెన్ డీమన్ ఒక ఛాన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ హరీష్ ఒక ఛాన్స్ ఇచ్చాడు, అంటే పేర్లు పెట్టి వీళ్ళు సూపరు లేదంటే వీళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళు బంపరా అని చెప్పేటట్టు. మిగతా వాళ్ళు ఏ ఛాన్స్ ఇవ్వట్లా, ఎక్కడ వీళ్ళు సూపర్గా ఆడారా అని అంటాను చెప్పడానికి. కళ్యాణ్ అంటే మొన్న మీరు ఆడితే మీరు సపోర్ట్ చేసామా లేదా, మీకు ప్రాసెస్లో అర్థం కాకపోతే చెప్పాం వచ్చి ఆ ఓనర్ టాస్క్ అంట. రీచ్ అరే వదిలేరా నీకు అర్థం కావట్లేదు ఇంక వదిలేసా అంటది అనమాట. నేను ప్రూవ్ చేసుకున్నా ఇది కళ్యాణ్, నేను ఇది ప్రూవ్ చేసుకున్నా ఇది కళ్యాణ్ అంటే అన్నది ఓవరాల్గా తెలియటం లేదు, సింపుల్ ఫుల్ స్టాప్ #, నో గేమ్ అంతే.
నెక్స్ట్ ప్రియ వాళ్ళు అంటారు రోజు తను వచ్చి హక్ చేసుకునేది తను అనిపించింది, తనుజ వచ్చి హక్ చేసుకునేది, ఇప్పుడు చూడు ఈరోజు రాలేదని చెప్పి ఆవిడ బాధలో ఆవిడ ఉన్నారు. కళ్యాణ్ అంటే పదా మనం వెళ్దాం, మీరు వెళ్ళొచ్చు కదా, రోజు తను వచ్చి హక్ చేసుకుంది, ఈరోజు మీరు వెళ్ళొచ్చు కదా, వెళ్తారు అక్కడ దగ్గర అక్కడ ఆగిపోయి వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ ఇమ్ము అంటాడు కాలచక్రం టాస్క్లో సుమనన్న లాస్ట్ దాకా ఉన్నాడు కదా, బాగా హైలైట్ అయ్యాడు, అక్కడ బాగా అదిరిపోయి ఉంటుంది, నాకు సార్ అందుకనే ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు అయ్యి అని చెప్పి సుమనన్న కోసం కొంచెం మాట్లాడుకుంటుంటారు. నెక్స్ట్ శ్రీజ, ప్రియ, కళ్యాణ్. శ్రీజను ప్రియ వేస్తూ ఉంటారు కళ్యాణ్కి, నువ్వు సపోర్ట్ చేసినప్పుడు చూసామని. నాకు ఫస్ట్ అర్థం కాలే ఈ సపోర్ట్ ఎవర్రా అని, ఎవరికి సపోర్ట్ చేశాడని చెప్పి. నేను ఎక్కడ సపోర్ట్ చేశానంటే చూసాం అంటే దేనికో నవ్వుకున్నాం అని చెప్పి. అంటే ఆఖరికి నామినేషన్లో కూడా ఇంత సపోర్టా అని చెప్పి మా ఇద్దరం ఫేసులు చూసుకొని ఆశ్చర్యపోయాం అంటే రీతు కోసం అనమాట. రీతుని నామినేషన్లోకి రాకుండా వీళ్ళిద్దరూ విశ్వప్రయత్నం చేశారు యాక్చువల్గా చెప్పాలంటే, కళ్యాణ్ పవన్. కానీ అవలా అటు 3 ఓట్లు ఉండేవాటికి ఇంకా తగ్గారు, ఒకళ్ళు తగ్గి ఇంకా 3 ఓట్లు మార్చుకుని వేశారు. నెక్స్ట్ రీతు కళ్యాణ్, ఇది చెప్తాను ఒక్క నిమిషం అండి. రీతు కళ్యాణ్ కాదు, రీతు పవన్. ఇది పులిహోర కాంటెంట్, చెప్తా, ఎంజాయ్ చేయండి. నేను ఇలా ఫీల్ అయ్యాను రా నీకు చెప్తే నువ్వు నామినేషన్లో చెప్పేస్తావా అని రీతు అంటది. పవన్ నాకేటి తెలుసు, నువ్వు కళ్యాణ్కి చెప్పావు అనుకున్నాను అంటాడు. నాకేటి తెలుసు అని అంటాడు. నాకేటి తెలుసు అని అంటాడు. నేను కళ్యాణ్కి చెప్పాను, నువ్వు కళ్యాణ్కి చెప్పావు అనుకున్నా అంటే రీతు ఆ రోజు తన జత జరిగిన డిస్కషన్లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నీకు చెప్పాను, మిగతా వాళ్ళకి ఎందుకు చెప్తానంటే పవన్ ఏమో మరి నువ్వు వెళ్ళి అందరికీ హగ్గిచ్చావు కదా, హగ్గిచ్చినప్పుడు చెప్పావు అనుకున్నాను, నాకైతే హగ్ ఇవ్వలేదు కదా అంటాడు. డైరెక్ట్గా హగ్ అడుగుతున్నాడు అన్నాడు. అడుగుతారా మీరు అడుగుతారు అమ్మా, మళ్ళీ అడుగుతారా అని వస్తుంది పిల్లలు గట్రా వస్తుంది. అడుగుతారమ్మా మీరు అడుగుతారు, మీకేం పోయింది, మీరు అక్కడ ఇచ్చుకుంటాడండి, ఇక్కడ మాకు పేలుతుంది. బిగ్ బాస్ పేరు పోతుందిరా స్వామి. ఆ సీజన్ 5 అనుకుంటా, దిబిడి స్టార్ట్ అయింది నాకు తెలిసి 5. నెక్స్ట్ రీతు అంటది ఈరోజు చేస్తామని నాకు అనిపించింది. ఏం చేస్తాను నాకు తెలియదు, మీరు డబల్ మీనింగ్లో తీసుకోవద్దు. ఫోనా కాదు, నామినేషనో లేదంటే సేవ్ ఏదో చేస్తాను అనుకున్న పవన్. నేను చేద్దామని అనుకోలేదు కానీ ఆ టైంలో కంపల్సరీ ఒకరు అయ్యేపాటికి పాయింట్ పెట్టాల్సి వచ్చింది. లోపల నామినేషన్ అయి ఉంటుంది, ఒకరు చేయాలి కంపల్సరీ అనేప్పటికీ ఆ పాయింట్ పెట్టాల్సి వచ్చింది అంటాడు. తమ్ముడే గేమే కాబట్టి అని చెప్తాడు. ఆయన గేమ్ ఆడుకుంటాడు, ఈవిడే గేమ్ ఆడుతుంది, బట్ కాంటెంట్తో అని చెప్పి ప్రజల్ని ఎరిపప్పాలు చేయాలని వస్తున్నారు. వీళ్ళు తిరిగి ఎరిపప్పాలు చేస్తారు, వీళ్ళు వెయిట్ చేయాలంతే. పవన్ ఇక్కడ గిన్నెలు కడుతున్నాడు. యాక్చువల్ శ్రీజ అందరూ బిగ్ బాస్ అటు ఇటు ఉండమంటాడు, సో ఈయన గిన్నెలు కడుతున్నాడు ఆ టైంలో. నెక్స్ట్ ప్రియ వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ప్రియ వాళ్ళు ఈ బెడ్రూమ్ని మిస్ అవుతున్నారంట ఒక్కరోజుకే. పడుకున్నారు కదా 2 వారాలు, ఆ చైర్స్ మిస్ అవుతున్నారు, సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అనిపిస్తుంది. అది అనిపిస్తుంటే కళ్యాణ్ అంటే రేపు ఓనర్ గెలుచుకుని వెళ్ళిపోంటే అమ్మో వద్దురా అక్కడ ఒక్కదాని అంటే శ్రీజ అంటే అమ్మ అది గోలగోలగా ఉంటుంది, వెళ్తే అందరం కలిసి వెళ్దాము అంటే మరి టాస్క్ గెలవంటే గెలుస్తాగా, టాస్క్ గెలిచి ఓనరే నా ఇష్టం, మరి నీ దగ్గర పడుకోలేదా, నేను వచ్చి ఇక్కడ మీతోనే పడుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటారు. క్యూట్ డిస్కషన్ ఇది. నెక్స్ట్ హరీష్ వస్తారు. హరీష్ గారు ఇంకో సైడ్ బెడ్ మీద వచ్చినప్పుడు నామినేషన్ కోసం డిస్కస్ చేస్తారు. కళ్యాణ్ది వ్యాలిడ్ అనిపించలేదు, శ్రీజాది వ్యాలిడ్ అనిపించలేదు, మీది మనం మాట్లాడుకున్న పాయింట్లే, ఎవరైతే తినున్నారో ప్రియా ఉన్నారో మనం మాట్లాడుకున్న పాయింట్లే. శ్రీజ ఏమో ఎక్కువ మాట్లాడుతుందని, కళ్యాణ్ ఏమో మాట్లాడటం లేదని వేశారు. ఏం లేదు, నాకు ఆశ్చర్యం వేసింది ఇదేంటి కళ్యాణ్ ఇంటరాక్ట్ అవుతున్నాడు కదా ఆయన ఎందుకు వేశారని. బట్ బయటపడిపోయారుగా, అంటే ప్లాన్ చేసుకొని చేశారు. మనం 8 మందిని చేసాము ఆ రోజు అని బయటపడిపోయారు. అది ఆర్గానిక్ జరిగింది, నలుగురు వాళ్ళంతా వాళ్ళు అయ్యారు. కానీ వీళ్ళు ఇక్కడ గ్రూప్ డిస్కషన్ చేసుకొని చేశారు. రెండింటికి చాలా తేడా ఉంది అని చెప్పి శ్రీజ కూడా అంటే గ్రూప్ డిస్కషన్ చేశారని. నేను సుమన్కి చెప్పాను ఇంకా నీకు ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం నేను స్టాండ్ తీసుకోలేను, ఎందుకంటే మీరు కూడా స్టాండ్ తీసుకోవటం లేదు అది అని చెప్పి. కళ్యాణ్ ఇంకా అంతంటే వీళ్ళకి అర్థం కాకపోయినా మనం పుష్ చేస్తున్నాము, ప్రొసీజర్ అర్థమయ్యేలా చెప్తున్నాము. గొడవ అయితే మనం ఎన్ని విధాలుగా చెప్పాము ఆ రోజు ఓనర్ నేను టాస్క్ అనమాట. హరీష్ నామినేషన్ అనే ప్రాసెస్ ఏంటి, మేజర్ పాయింట్స్ ఉంటే మాట్లాడాలి అనగానే మళ్ళీ ఇక్కడ కట్ చేస్తాడు ఎడిటర్. ఎందుకు కట్ చేసి నాకు అర్థం కాలేదు. కట్ చేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి మనల్ని అక్కడనే ఉంచాడు. కన్వీనియన్స్గా ఒక మాట అనుకున్నారు, ఏం లేదు కన్వీనియన్స్గా అందరు కలిసి ఒక మాట అనుకున్నారు వేసేద్దామని, వీళ్ళందరినీ పెడదాం అనుకున్నారు, పెట్టేశారు. పబ్లిక్ చూస్తారు కదా తెలిసిపోద్దులే వాళ్ళకి అని అనుకుంటారు. సో ఇది పార్ట్ 2 డిస్కషన్ అనమాట. ఓకే 5:30 అయింది. దీన్ని అప్లోడ్ చేస్తే అరగంటలో అప్లోడ్ అయింది. అరగంటలో నా గొంతు కొంచెం కామ్ డౌన్ అయింది. దాని తర్వాత ఫైనల్గా ఎపిసోడ్ రివ్యూ చేసి నేను పడుకుంటా. మ్యాక్స్ రేపు ఇంకా ఫస్ట్ హాఫ్ ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తా. మా వాళ్ళు డౌట్ వస్తుంది, ఏంది ప్రతి సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో బాగా బొక్కేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. ఎనీవే మీరు వీడియో లైక్ చేయండి. ఇందాక గట్టిగా చెప్పడం మర్చిపోయా. నేను ఏదైనా ఎట్లాగైనా పెట్టాలని చూస్తున్నాను కానీ ఈ వీడియో ఇప్పుడు పెడితే వెళ్ళిద్దా లేదా, ఇప్పుడు పెడితే వెళ్ళిద్దా అవన్నీ చూడను, లెక్కలు ఎక్కాలు వేసుకోవటం మానేశారు.
సో యాక్చువల్గా నేను ఏదైనా సరే ఎపిసోడ్ రివ్యూ ముందు పెట్టి రావాల్సింది, బట్ ఎందుకో ఇలా జరిగిపోయింది, క్షమించండి ఒక్కసారికి. అట్లీస్ట్ ఇదైనా ముందు పెడదాం, ఎపిసోడ్ రివ్యూ ఎపిసోడ్ ఎక్కడ చోట చూసుంటారు, మిడ్ నైట్ ముచ్చట్లు మిస్ అవ్వకూడదని చెప్పి పెట్టేశాను. అది 2 పార్ట్స్గా పెట్టాను. అందుకనే వస్తా ఒక అరగంట, ఇది అప్లోడ్ చేసి మీరు గంటలో చూసే లోపల ఎపిసోడ్ రివ్యూతో వస్తా. గుడ్ నైట్ కాదు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.